నమస్కారం. నా పేరు కనకారావు. ఈ ఊరి ప్రెసిడెంట్ని. 35 సంవత్సరాలుగా ఏకైక ప్రెసిడెంట్ నేను. థ్యాంక్ యూ. తమరు నాకు న్యాయం జరిగేట్టు చూడాలి. ఎలా మందంటే ఎవరు? ఉన్నాళ్ళండి, గొర్రెలు తోలుకునే వెధవన్నరా వెధవ అని. మీరు చూస్తాను అంటే కాగితాలు వేలిముద్దలు రెడీగానే ఉన్నాయి. మన మనుషులంతా కూడా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పిలిపించమంటారా? రేపు అందరినీ పిలిపించి ఎంక్వైరీ చేస్తాను. ఈ రోజు ఇక్కడే బస చేస్తాను. అలాగే, తప్పకుండా. మీరు మా ఊరిని, మా పంచాయతీ ఆఫీసుని పావనం చేస్తానంటే మాకంతకన్నా కావాల్సిందే ఉందండి. తప్పకుండా. మరి నేను వెంటనే వెళ్ళి మీకు కావలసిన ఏర్పాట్లు చూసొస్తాను. మీరే మొహమాట పడక్కర్లేదు, నే చూసుకుంటా కదా. ఇది మన ఊరు, మన రాజ్యం. బాలేవారా మీరు? దండాలు బాబు గారు. ఎవరు నువ్వు? నా పేరు ఎల్లమందండి. ఈ ఊళ్ళో గోల పెద్దనండి. కూర్చో. వద్దులేండి బాబు. బాబు గారు, ఈ ఊరు ప్రెసిడెంట్ గారు నా పొలాన్ని తన పొలంలో కలిపేసుకోవాలని చూస్తున్నాడండి. నా పొలంలో ఒక రాయి చెట్టు ఉందండి. ఆ రాయి చెట్టుని మొదలంట నరకాలంటున్నాడండి. చెట్టు అంటే మామూలు చెట్టు కదా బాబు, ఇది చీకట్టుడు అవతారం అండి. దాని గాలే నాకు ఊపిరండి. దాని నీళ్ళలోనే నేను తొంగుంటానండి. దాని ఆకులు తినే నా మేకలు బతుకుతున్నాయండి. నా మేకలేసే పెంటికలతోనే ఈ ఊళ్ళో పొలాలన్నీ పంటలు పండుతున్నాయండి. బాబు గారు, ఆ పెంటకట్టు డబ్బుతోనే నేను బతుకుతున్నానండి. ఇవాళ ప్రెసిడెంట్ గారు నా నోటికాడ కూడి తీసేయాలని చూస్తున్నాడండి. తమరు న్యాయం చేయాలి బాబు గారు. నువ్వు ఆ చేను ఆయనకు అమ్మేసినట్టు దస్తావేజు మీద వేలుముద్ర వేసావట? వేసిన మాట నిజమేనండి. కానండి, ఆ ఏలుముద్ర నేను చేను అమ్మినందుకు కదండి. ఆ చేలో నేను పెంట కట్టానండి. దాని తాలూకు డబ్బు ముట్టినట్టుగా నేను ఏలుముద్ర వేశానండి. నువ్వు ఆ వేలుముద్ర వేసిండాల్సింది కాదు. నిజమే బాబు. వెనకటికి చదువు సందలు లేని ఏకలవ్యుడు గురుదక్షిణగా చేతి బొట్టనేలు కోసిచ్చాడంటే ఒట్టి ఎర్రేదమేమనుకున్నా. కాని బాబు, ఓరి పిచ్చి మోకాళ్ళారా, ఇట్లాంటి దుర్మార్గులైన కామందుల చేతుల్లో మనలాంటి అమాయకులు మోసపోకుండా ఉండాలంటే మన చేతులకు బొట్టనేళ్లు కూడా ఉండకూడదని చెప్పడానికే ఆ పని చేశాడని ఇప్పుడు తెలుస్తుంది బాబు. సరే, రేపు ఉదయం అందరినీ పిలిపించి మాట్లాడతాను. అట్టాగే బాబు, నాకు న్యాయం జరిగేటట్టు చూడండి. అలాగే, వెళ్ళిరా. ఒరే అబ్బాయా, ఏమన్నారే? న్యాయం జరిగేటట్టు చూస్తానన్నాడు రా. రేపు అందరినీ పిలిపించి మాట్లాడతానన్నాడు. ఈ రోజు ఎంక్వైరీకి వచ్చి రేపు మాట్లాడతానన్నారా? సరే, నువ్వు పద, నేను కాసేపాకి వస్తాను. నమస్కారం సార్. బెడ్ గిడ్డు రెడీ సార్. మీరు తానంగీనం చేసి లుంగి గింగి కట్టుకుని వచ్చే తల్లికి కోడిగిడి పిస్సు గిస్సు అన్నం గిన్నం అంతా రెడీ అయిపోతుంది సార్. మరి నేను వస్తాను సార్. నమస్కారం సార్. చూడండి, చౌకబారు విషయాలకు లొంగిపోయి మా నాన్నకు అన్యాయం చేయకండి. దురుద్దేశంతో న్యాయానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారో రేపు మీరు ఈ ఊరి పొలిమేరలు దాటి వెళ్ళండి. మిస్టర్, నేను ఒక ప్రభుత్వ అధికారిని. నా డ్యూటీ నాకు తెలుసు. నీ బెదిరింపులకు లొంగను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే. ఎవరు నువ్వు? ప్రెసిడెంట్ గారు అంపారు. ఎందుకు? ఆకలెత్తే తినమని. అబ్బా, ఏటా సూపు? అన్నం తినకుండా నన్నే తింటా. చూడు, ఈ ఊళ్ళో ఒక పేదవాడికి అన్యాయం జరగబోతోంది. అందుకే నేను ఎరగా ఆ ప్రెసిడెంట్ నా దగ్గరకు పంపాడు. సాటి పేదవాడికి అన్యాయం చేయడం కోసం నీ శీలాన్ని పణంగా పెడతావా? పేదవాడికి పేదవాడు ద్రోహం చేసినంత కాలం ఈ దేశం బాగుపడదు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పనులు చేయకు. తప్పైపోయింది బాబు. ఇంకెప్పుడు ఇట్టాటి నీతి మళ్ళీ పని చెయ్యను.